లిబియన్ మ్యాక్రోన్ అండ్ చికెన్ పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మ్యాక్రోన్ పాస్తా, చికెన్, ఉల్లిపాయ, టొమాటో సాస్, వెల్లుల్లిపాయలు, క్లోవ్స్ అంటారు వీటిని, అంటే లవంగాలు, జీలకర్ర, పాప్రికా పౌడర్, మిరియాల పొడి, ఆల్పినోస్, ఇంకా పసుపు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ పాస్తా బ్లాంచ్ చేసుకోవడం కోసం ఎసరు పెట్టుకుందాం. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా సాల్ట్. ఇందులో పాస్తా వేసుకుంటాం. ఇంకో పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టేసుకున్నాను. ఇందులో ఇక ఆయిల్ వేసుకుంటాం. ఇందులో బటర్ వెళ్ళదు. యూజువల్లీ బటర్తో కూడా కుక్ చేసుకుంటాం కదా, కానీ ఇది మాత్రం ఆయిల్ తోటే కుక్ చేసుకుంటాం. వెల్లుల్లి చాప్ చేసుకుందాం. అలాగే ఆనియన్, ఇలాగే హోల్ ఉంచేసుకుంటాను, బాగానే ఉంటుంది. పాస్తానే కదా, లైక్ దిస్. కాగిన నూనెలో జీలకర్ర వేసుకున్నా, వెల్లుల్లి వేసుకున్నా, అలాగే ఆనియన్, పసుపు, చికెన్, లవంగాలు కూడా. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయాయి. పాస్తా ఉడికిన తర్వాత దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ. ఈలోపు ఆల్పినో కొద్దిగా ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాము. లాస్ట్లో దీన్ని వేసుకుంటాం. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే వీటిని జలపినోస్ అంటారు. JALAPI ప్లస్ స్పెల్లింగ్ వస్తుంది, అందుకని జలపినోస్ అంటారు. యూజువలీ ఇది మెక్సికన్ డిష్ అనమాట. మెక్సికన్, స్పానిష్ వైపుగా ఉంటుంది. అక్కడి ప్రజలు జేని హా అన్నట్టుగా, ఆ అన్నట్టుగా పలుకుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్పినోస్ ఇవి ఉన్నాయి కదా, ఆల్పినోస్ని జలపినోస్ అని రాసినా కూడా ఆల్పినోస్ అని చదువుతారు. అదేవిధంగానే జాంగో, DJA అని ఉంటుంది, దాన్ని డీ సైలెంట్ చేసి జాంగో అంటారనమాట. అట్లా కొన్ని సైలెంట్ వర్డ్స్, కొన్ని ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ తోటి ఇది ఆల్పినో అవుతుంది. ఎప్పుడైనా చెప్పేటప్పుడు కూడా మీరు ఆల్పినో అంటేనే అందరికీ అర్థం అవుతుంది.
టొమాటో సాస్ ఇందులో వేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది, అందుకని అందులో వేసుకుంటున్నాను. కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఆల్పినోస్ మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తాయి తెలుసా, కారంగా. ఆల్పినోస్ యాక్చువల్లీ ఏంటంటే ఇవి కొంచెం స్పైసీ డిషే, యూజువల్లీ పిజ్జాల్లో కానీ వాటిలో కానీ వాడుతూ ఉంటారు. కారం కోసం కూడా యూజ్ చేస్తుంటారు ఆల్పినోస్ని. వీటిని ఇప్పుడు మనం వాడినవి పికిల్డ్ అంటారు. పికిల్డ్ అంటే ఊరబెట్టినవి లేకపోతే మగ్గబెట్టినవి ఇట్లా అంటాం కదా, ఆ విధంగా పికిలింగ్ చేస్తుంటారు. వెనిగరు, షుగరు, సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా కొన్ని రోజుల తరబడి దాంట్లో అట్లా పికిల్ చేస్తే ఊరబెడితే కారంగా పుల్లగా యమ్మీ టేస్ట్ వస్తుంది. దాన్నే యూజ్ చేయబోతున్నాం దీనికి. కొన్ని ఇప్పుడిప్పుడే మనము మంచి ఫ్లేవర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం తెలుసా బయట దేశాల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయ మనకి ఎంత కామన్గా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే, చిల్లీస్ అనే మిరపకాయని. మిరపకాయకి మిరపకాయ అని పేరు ఎందుకు వచ్చింది అంటే మిరియాలకు బదులుగా వాడుతున్న కాయని మిరపకాయ అనడం మొదలుపెట్టారు. అంటే మిరియాలు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి, తరతరాలుగా, యుగాలుగా అని కూడా అనొచ్చు. మిరపకాయలు కొత్తగా వచ్చాయి మనకి. కొత్తగా అంటే దాదాపు ఒక 200 సంవత్సరాలు కూడా కాలేదు నిజానికి మనకు మిరపకాయలు మన దేశంలో విరివిగా రావడం మొదలుపెట్టి. సో యాజ్ టొమాటో కూడా ఈ మిరపకాయలు మన దేశానికి వచ్చిన తర్వాత మిరియాలకు బదులుగా ఈ కారంగా ఉన్నాయి కదా అని వాడడం మొదలుపెట్టి ఇప్పుడు మిరపకాయతోటే వాడుతున్నాం, మిరియాలు వాడడం ఆపేసాం మనం. ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. అదేవిధంగా మనం ఎట్లయితే ఆ మిరపకాయలని అడాప్ట్ చేసుకొని మిరియాలను వదిలేసామో కొత్తగా చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయి. అరే ఇది భలే ఉంది అని నేను అనుకోవడము ఆల్పినోస్ని కూడా ఇదే విధంగానే మనం ముందు వాడతామేమో అనిపిస్తోంది. ఓకే, వసాబీ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. వసాబీ అనేది కూడా మంచి స్పైస్ అన్నమాట, చాలా డిఫరెంట్ ఫ్లేవర్గా ఘాటుగా ఉంటుంది. అది జపనీస్ ఫుడ్ నిజానికి చెప్పాలంటే. అది కూడా అంతే చాలా మంచి ఫ్లేవరు. మనం ముందు దాన్ని కూడా వాడేసుకోవచ్చు. ఈ మధ్య కొన్ని స్నాక్స్లో వాటిలో కూడా వసాబీ ఫ్లేవర్ తోటి తయారు చేస్తున్నారు, చాలా బాగుంటుంది. ఆల్పినోస్ మాత్రం మీకు ఎప్పుడైనా ఏదైనా సూపర్ మార్కెట్ కానీ ఇట్లా వెళ్ళినా లేకపోతే ఎక్కడి నుంచైనా ఎవరి దగ్గరైనా తెప్పించుకోవాలన్నా కూడా ఆల్పినోస్ తెప్పించుకోండి. పచ్చివే కూడా మీరు అట్లా నంజుకొని తింటూ ఉండొచ్చు, భలే ఉంటాయి అవి పికిల్డ్ ఆల్పినోస్. ఓకే, పాస్తా ఇక్కడ ఉడికిపోయింది. దీన్ని వడపోసుకొని ఇందులో వాడేసుకుందాం. హలపినోస్ ఇందులో వేసేసాం. అలాగే మిరియాల పొడి, పాప్రికా పౌడర్ అనేది మిరియాల కారం పొడి లాంటిదే, కాకపోతే ఏంటంటే పెప్పర్ ఉంటుంది కదా, బెల్ పెప్పర్స్ అంటాము, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ని దీన్ని బాగా డ్రై చేసి ఆ డ్రై చేసిన దాన్ని పొడి కొట్టి పెట్టుకుంటారు. కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది, కాస్త ఒగరు ఉంటుంది, మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట, అందుకని పాప్రికా యూస్ చేస్తారు. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం, సరిపోదనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. రైట్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.